ఏందన్న యాక్టింగ్ ఆస్కర్ లెవెల్ లేదా? నిన్న నైట్ అందరు కూడా ఫుల్ వాళ్ళకి కావాల్సిన క్రూరత్వం, ఏడుపులు గీడుపులు అన్ని వచ్చినాయి. మరి అసలు అర్థం కాదు వీళ్ళు ఏమైందని అంతగానం ఏడ్చుకొని మనోడు పిండి పీకుతున్నాడు లోపల. ఆయన గురించి నీకు తెలియదు, ఆయన చెప్పాడు. ఇదేనా తెలియదు చెప్పాడు. మరి ఏమనుకుంటున్నావు? నా పాస్ట్ గురించి నువ్వు లేవు, నా పాస్ట్ దగ్గర నువ్వు లేవు, నా పాస్ట్ నువ్వు గోత్రు కాలేదు అంటే నువ్వు గోత్రు అయ్యేలా వివరించి చెప్పినావా? కాదే ఎవరిని నమ్మను. అసలు అది నా స్ట్రాటజీ. ఒకటి ఉంటుంది చూడు, నవ్వే ఆడదాన్ని ఏడిసే మొగుని నమ్మొద్దని. ఈయన అసలే నమ్మొద్దు. వీడు వచ్చినప్పటి నుంచి నేను చూస్తున్నా మదర్ సెంటిమెంట్ తీసుకొస్తాడు, అయ్యే సెంటిమెంట్ తీసుకొస్తాడు. సిచ్యువేషన్ ఉంటే ఏడిసినా ఒక సందర్భం వేరు. ఇప్పుడు నిజంగా చెప్తున్నా, ఏడుపు ముచ్చట వచ్చిన కాబట్టి చెప్తున్నా, ఈ స్టేజ్ల మీద ఏడ్చేటోళ్ళని ఎప్పటికీ నమ్మొద్దు. వీళ్ళకి ఏంటంటే స్టేజ్ మీద ఇప్పుడు మనం చాలా టీవీ షోలు చూస్తుంటాం, మనం ఎట్లా నువ్వు పైకి వచ్చినావు అని అంటే అని ఆర్ఆర్ వేసుకుంటారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్టేజ్ జనాలు నువ్వు చెప్పిన ప్రకారంగా సిచ్యువేషన్ నిజంగా అది బాధ అదే బ్రదర్. ఇప్పుడు నువ్వు అన్నట్టు సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఏడవటం అనేది మంచిదే. ఇప్పుడు మీ ఫ్యామిలీని కించపరచో, మీ ఇంట్లో నువ్వు అనరాని మాట్లాడనో, లేకపోతే మీ ఫ్యామిలీ వేస్ట్ టార్గెట్ చేసి అంటే మన ఫ్యామిలీ అసాసినేషన్ వరకు పోతే నా ఫ్యామిలీ గురించి మీరు తప్ప అనుకుంటున్నారు, నా గురించి తప్ప అనుకుంటున్నారు, నా క్యారెక్టర్ ఇది, నేను మోసం చేసేది ఎవరు చేయలేదు కదా. అసలు ఏమి పైసలు అసలు మీరు ఇంకా పప్పు గుత్తులు, ఉల్లిగడ్డలు, మాడిపోయిన దోశల దగ్గరనే ఉన్నారు, తిండి దగ్గరనే కొట్టుకుంటున్నారు. ఇంకా కాంట్రాక్ట్ కరెక్ట్ ఫైట్ దగ్గరకి ఎక్కడికి వచ్చిళ్ళు, టాస్క్ల దగ్గరకి ఎక్కడ వచ్చిళ్ళు, ఇంకా ఏంది అది ఏందనంటే. కానీ ఆయన పాపము ఇన్ని నాకు ఆయన ఏం బాధ అనిపిస్తుంది అంటే, ఇన్ని సంవత్సరాలు ఆయన నిద్రపోకుండా ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఆయన అబద్ధాన్ని నెత్తి మీద పెట్టుకున్నా. అది అది నిజంగా ఆయన అబద్ధాన్ని నెత్తి మీద చూసి జుట్టు అనుకున్నలేదు కాదు, అబద్ధాన్ని అంటే ఇన్ని రోజులు అబద్ధం నెత్తి మీద పెట్టుకొని తిరిగినప్పుడు నిద్ర ఏడబడుతుంది మిత్రమా. అదే కరెక్టే, వాలెట్ పాయింట్. అది నువ్వు ఎంట్రీ అబద్ధంతో ఇచ్చిన మరి 3 రోజుల వరకు అబద్ధాన్ని కంటిన్యూ చేసి నేను ఇట్లా నొక్కుతా అంటే పాపం మిడ్డెకు బ్రెయిన్ చిన్న మీద షిట్లిందా ఏందనుకున్నా కానీ క్లిప్పులు తీసిండు. ఇది ఎక్కడ క్లిప్పులు రాలా ఇలా చూసి నేను పిచ్చోడు అయిపోయినా. ఒరి అమ్మ ఇది విగ్గా చూసిన ఒక్క విగ్గు పెడితే ఆడ ఏం ప్రాబ్లం అయిందో నేను చెప్తా. ఫస్ట్ థింగ్, దీనికి ఎప్పటికప్పుడు సర్వీసింగ్ ఉండాలి, లేకపోతే ఎప్పుడో ఒక దగ్గర ఆ సర్వీసింగ్ కి మనుషులు రారు, ఎవరు లేరు. ఆ సర్వీసింగ్ ఇవన్నీ లొల్లేందుకు ఇంకా ఇప్పుడు చూస్తే 3 నెలలే 3 రోజులే అయింది. అది 3 రోజుల్లోనే చుక్కలు ఏర్పడుతుంది. ఇక 3 నెలలు ఉండేసరికి జనాలకి ఎట్లాగైనా తెలిసిపోతుంది, ఒక రకంగా బయట పడుతుంది. దాని బదులు తీసి నేను ఇంతకన్నా జెన్యూన్ గా ఉండలేను. నమ్మబుద్ధి అయితే లేదు. బట్టతలతోటన్నా బట్టతల సింపతి ఏమైనా క్రియేట్ అయ్యి ఓటు పడుతుందని అట్లా. అంటే బట్టతల యూనియన్ ఉందా, లేకపోతే వాళ్ళు వచ్చి సపోర్ట్ చేస్తారా? కొంచెం జుట్టు లేనప్పుడు జుట్టు లేక ఇట్లాంటి క్లిప్పులు నాకు కూడా కావాలని ఫాలో అవుతారు. సానుభూతి పెరిగే అవకాశం ఉన్నది. అయ్యో అంటే జుట్టు తీస్తే సానుభూతి పెరుగుతుందా? ఉంటది, అట్లా కూడా ఉంటది. ఎందుకంటే అనుకుంటావు బట్టతలం గురించి కూడా సానుభూతి వస్తుంది. అట్లా తప్పుగా అనుకోదు. పెద్దానికి మన దగ్గర మంచి వాళ్ళు ఎక్కువ కాబట్టి సానుభూతి ఎక్కువ. సరే ఏదేమైనా కూడా ఇతని ఈయన ప్రవర్తన చూసిన వాళ్ళు సానుభూతి అంటే ఒక సీన్ కి సానుభూతి అవుతారు, కానీ ఒక ఎపిసోడ్ ని ఫాలో అయిన వాళ్ళు మనోడు ఏంటంటే మనోడు ఎప్పుడు యాక్టింగ్ లోనే ఉంటాడు. అదే కదా 4 గంటలు ఏదో ఒకటి. అసలు ఇంకొకటి ఏంటంటే, కానీ సరే వాడు ఏడ్చిండు, ఎవడు ఆ మిత్రుడు ఏం పేరు అతని పేరు నాగమణికంట. సరే అబ్బాయి ఏడ్చిండు బానే ఉన్నది, కానీ వాళ్ళని చదువుకొని ఈ ఆర్టిస్టులు ఉన్నారు చూడు వయమ్మని, వాళ్ళు ఇంకా ఏడ్చారు. స్క్రీన్ స్పేస్ ఆ వాసన బలము ఎక్కడికి పోదు. బ్యాటరీ లూజ్ అవుతుంది. బ్యాటరీ పెట్టుకో, ఈ బ్యాటరీ అందుకనే ఊకొక చూసుకుంటున్నా. అయితే వాసన బలం అనేది ఒకటి ఉంటది. వీళ్ళు ఏంటంటే సీరియల్లో సినిమాలలో చేసిళ్ళు, వీళ్ళకు గ్లీజరిన్లు అవసరం లేదు. నేను చాలా మంది ట్రై చేస్తారు, ఇట్లా వీక్ జుట్టు వస్తుందా. నేను అదే ట్రై చేసిన, నొప్పులెత్తుంది. అయితే మామూలుగా ఏంటంటే వీళ్ళందరికీ యాక్టింగ్ మీద బాగుంటది. మీరు ఒకసారి గట్టిగా ఏడవండి, వస్తున్నాడు చూడండి బాబు. ఈ ఏడుపులని బాగా అలవాటు కాబట్టి లైవ్ లో ఇక్కడ చూసేసరికి ఇంకా ఈజీగా ఏడవగలుగుతారు. ఆయన ఓన్లీ ఆయన ఫ్యామిలీ ఎమోషన్, ఈ డ్రామా ఇవిట్లా చూపించకంట
నా పాస్ట్ అది ఇది. ఏమని కావాలి నీ పాస్ట్? నువ్వు ఏమైనా దేశం కోసం పోరాడినావా, లేకపోతే రైతుల్లాగా ఏమైనా కష్టపడి నాటి పొలం వేసి దున్ని ఏమైనా దుక్కుతున్నావా? నువ్వు ఈడి వరకు వచ్చినావు అంటేనే అంతో ఇంతో వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే నీ పాస్ట్ బాగానే ఉండి పట్టే ఈడికి వచ్చినావు. పాస్ట్ చెప్పడు చూస్తా, పాస్ట్ చూస్తే నువ్వు నీకు ఈడ కాంటాక్ట్ వచ్చింది, ఈడ లోపలికి ఎంటర్ అయినావు. ఇంతకు ముందు నీకు అంతో ఇంతో విషయం చెప్తున్నా. నేను కష్టపడి ఇండస్ట్రీలో నిలబడ్డా, నేను కష్టపడి ఇండస్ట్రీకి వచ్చినా, నేను కష్టపడ్డా చెప్పకరా మాట, సిగ్గుపోతుంది. నువ్వు నీ కోసం కష్టపడ్డావు, నువ్వు దేశం కోసం కష్టపడలేదు, సమాజం కోసం కష్టపడలేదు, ఫైట్ చేయలేదు నీ కోసం. నేను ఆ రోజు నాకు ఆకలి అయితే నేను పచ్చి నీళ్లు కాకుండా కూడా మోరు నీళ్ళు తాగి వండుకున్నా, బండ్లు దీని బాల్కనీలో దొంగున్నా, సెప్టిక్ ట్యాంకులలో జొర్రి నిద్రపోయినా, నాకు పండుకోనికే జాగ లేకుంటే, కిరాయి కట్టనీకే రూమ్ లేకుంటుండే, ఓనర్ లేకుంటే ఇంటికి ఎల్లగొట్టినుండే, తాళం వేసినుండే, పస్తులు పడిన రోజులు చాలా ఉన్నాయంటే లఫుటే అవన్నీ చెప్పకండి. మీరు స్టేజ్ల మీదకి వచ్చి, వేదికల మీదకి వచ్చి నీ కష్టాన్ని చెప్పకు. నువ్వు కష్టపడ్డావంటే నువ్వేం పెద్ద పొడిచి సమాజాన్ని ఉద్ధరించడం కోసం దేశానికి పోయి బార్డర్ల మీద ఫైటింగ్ చేసుకుంటా ఊసలే. నువ్వు నిన్ను అడిగిల్లా నీ కోసం, నీ ఫ్యామిలీ కోసం, నీ లైఫ్ కోసం. నిన్ను వచ్చి నువ్వు ఇంత స్టేజ్ కి రావడానికి నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావు అంటే అది సందర్భం. సందర్భం లేకుండా నేను ఎన్నో కష్టాలు. కష్టాన్ని సందర్భం అన్నప్పుడు సరే మీ అచీవ్మెంట్, మీ గోల్స్, మీరు ఇక్కడికి రావడానికి రీచింగ్ ఏంటిది, ప్రాబ్లమ్స్ అంటే అది వేరు. నేను అప్పుడు అట్లుండే పరిస్థితి. కానీ వాంటెడ్లీ కల్పించుకొని నేను ఎంత కష్టపడ్డానో తెలుసా, నా ఫ్లాష్ బ్యాక్ తెలుసా, అవును మరి మన పెద్ద ఇంద్రసేన రెడ్డి, సమరసింహారెడ్డి అంత పెద్ద బ్యాక్ డ్రాప్ ఉన్నది, మనం పెద్ద పొడిచి 10 మంది బీకున్నాం, 10 సమాజానికి పెద్ద సేవ చేసినాం. ఎవరితో నీ పాస్ట్ ప్రతి ఒక్కరింట్లో ఉంటుంది. మా ఫాదర్ చనిపోయాను, మా మదర్, ప్రతి ఒక్కరింట్లో. మన మంజునాథ సినిమాలలో ఒక డైలాగ్ ఉంటది, అర్థమైందా? వాళ్ళ బాబు చనిపోయినప్పుడు సౌందర్య ఏమంటదని అంటే, ఇట్లా చనిపోయిన బాబు నీ మంజునాథుడు ఏం చేస్తుందంటే, సరే ఈ మన ఊర్లలోకి వెళ్ళి సావులేని ఆవాలు కొన్ని గుక్కటి తీసుకొని రాని అంటారు. ఆమె ఊరంతా తిరుగుతుంది, సావులేని ఇల్లు దొరకదు. ఈ రోజుల్లో మనిషి అనేటోడు జీవి సహజంగా చనిపోతాడు. కానీ అవి ఆ రోజుల్లో ఉన్న జ్ఞాపకాలను మనము కొంత వాళ్ళని స్మరించుకుంటాము, గుర్తున్నప్పుడు మనం చేసుకుంటాం తప్ప ఇక దాన్ని టార్గెట్ పెట్టుకొని. ఇప్పుడు మా తాత వచ్చి 10 ఏళ్ళు అవుతుంది, మరి ఊగా మా తాత ఎంత బతుకని అంత చూసుకున్నాడు తెలుసా అంటే మాన చనిపోయాడు. మా తాత అమ్మిన ఆస్తి గురించి తెలుసా, బదర్ కూడా చనిపోయాడు అన్ఎక్స్పెక్టెడ్ గా. మరి అవన్నీ చెప్పుకోలేము కదా, అవన్నీ జ్ఞాపకాలు. అందరూ కొన్ని రోజులు జర్నీ చేస్తారు, ఎవరి దేవుడి ఆశీర్వాదం ప్రకారం వాళ్ళు ఆ టైంకు చీటీ తీసుకొని వెళ్ళిపోవాలి. నువ్వైనా, నేనైనా, ఎవడైనా భూమిని మనం ఏమైనా ల్యాండ్ కబ్జా పెట్టుకొని మనం ఏమైనా కూర్చున్నామా, ఇది నాదే, బిలాంగ్స్ టు మీ అన్నట్టు అది చెప్పొద్దు. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? నీ టార్గెట్ జనాలను పిచ్చోళ్ళని చేసేటట్టు, జనాల దగ్గర జనాలు కూడా ఇట్లా ఏడవంగానే పాపం. ఏ జనాలు తెలివిగల్లో నువ్వు తక్కువ లెక్కేస్తున్నావు. జనాలకి కొంచెం ఏం గారు కానీ ఆ టైంకి అయిపోయినా తర్వాత రియలైజ్ అవుతారు. ఇప్పుడు జనాలు చాలా తెలివిగలన్న. నువ్వు ఇంత ఏడవంగానే ఇట్లా కరిగిపోయే కదా, వాడు ఏడ్చేటప్పుడు అరే ఇది మస్తు చారుగాడు ఉన్నాడు ఇట్లా మాట్లాడుకుంటారు. కాకపోతే మనం ఇట్లా బయట మాట్లాడుతున్నాము, కాకపోతే మనం తెలియదు అంతే. కానీ ఎప్పుడైనా కూడా నువ్వు టాస్క్ లాగా గెలవాలి. నీకు టాస్క్ లాగా గెలవాలి. టాస్క్ ను ఫైట్ చేయి. అసలు మన బతుకులకి ఇంకా టాస్క్ దాకా రాలేదు. మనం పప్పులు, ఉప్పులు, ఉల్లిగడ్డలు, కందిపప్పులు, తిండి, దోశ దగ్గరనే ఉన్నాము. ఇంకా సరైన టాస్క్ పడలేదు. గత వారం ఇప్పుడు 4 రోజులు అవుతుందా, సండే, మండే, 3 days 4 days అను 3 days రోజు గంట స్లాట్, దాన్ని రిపీట్ నేను మంది మీద రుద్ది కరెంట్ షాకులు పెట్టిన తిట్టుంటేనే 9:30, 10:30కు మళ్ళీ రిపీట్, 11:30కు మళ్ళీ రిపీట్, మళ్ళీ మిడ్ నైట్, మళ్ళీ తెల్లవారు, ఇవన్నీ చేస్తున్నారు. ఇంత చేసినా కూడా ఏం ఉపయోగము? మీరు టాస్క్ లేక చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఎవరు, ఆదిత్య లాహిర్లారి ఓం, మనోడు ఉత్తడ్డమే ఉన్నాడు. అలా మనోడు ఎట్లున్నాడంటే, మన ఇంట్లో పంచాయతీ అవుతుంటే పక్కింటోడు వచ్చి ఉత్తగొచ్చి ఇట్లా ఏమైతుందో చూసిపోతాం అన్నట్టు. అట్లా ఆ బెడ్ కాడికి పోతాడు, ఆడకోసేపు నిలబడతాడు, ఈ బెడ్ కాడికి పోతాడు, ఈడకోసేపు నిలబడతాడు, ఇటు పోతాడు తప్ప. కానీ వీళ్ళందరికి అన్న ఆయనకి శేఖర్ భాష గారు డల్ కొంచెం శేఖర్ భాషనే యాక్టివ్ ఉన్నాడు లెక్కన చూస్తే. అంటే మనకు చూపించే దాంట్లో, కానీ ఫిజికల్ బ్యాక్గ్రౌండ్ లా ఫిజికల్ లేదు, బొక్క లేదు. నేను ఒకటి చెప్పనా, అందరికి పోయి హెల్ప్ చేస్తుండేమో. అది నేను నా ఐడియా ప్రకారం హెల్పింగ్ చేస్తుండు, మాట్లాడలేకపోతుండు. నేను మాట్లాడుతుండు స్లీప్. ఇప్పుడు ఆదిత్య ఓం సంగతి పరిస్థితి ఏంటిదనంటే, నేను అతన్ని ఏంటంటే తను చాలా తనలో తాను ఉండే వ్యక్తి అని నాకు అనిపించింది. అంటే ఎక్కువగా కాంట్రవర్సీ పై పోవటం కానీ, పెద్ద పబ్లిక్ పైన ఇష్యూ చేయటం. అందుకనే ఎవరు చూడు ఇతని మీద ఒక్క ఎలిగేషన్ చెప్పట్లేదు, ఒక మాట కూడా. ఎంతసేపు వీళ్ళే. అదే ఇప్పుడు ఎంతసేపు ఆయన ఒక పెద్దరికంగా ఏదో చెప్పుకుంటా పోతున్నాడు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే వీళ్ళ పర్ఫార్మెన్స్లు.
సేమ్ దూకుడులో ఎవరు తగ్గట్లేదు, ఎవరి పర్ఫార్మెన్స్ పండుగ. ఎందుకు ఏడుస్తున్నారు భయ్? మీరు జనాలకు ఏం ఏడిపియాలని వచ్చిల్లా, ఎంటర్టైన్ చేయాలని వచ్చిల్లా? విష్ణుప్రియనా మంచి మాట అన్నది, మేము ఎడ్యుకేషన్ చేయడానికి రాలేదు, ఎంటర్టైన్మెంట్. ఎగ్జాక్ట్లీ ఆమెను ఫాలో కండి మీరు. మీరు మాకేదో మీ మోటివేషన్ తోటి, మీ బాధలతోటి, మేము అసలే సర్వనాశనం అయిపోయి కొంపలల్లో అడ్డమైన బాధలు పడుకుంటా, కిరాయిలు కట్టుకుంటా, మార్గలు లేకుండా, రోగాలతోటి, రొప్పులతోటి, వచ్చిన ఇబ్బందులతోటి, ఆర్థిక పదలతోటి, క్రెడిట్ కార్డు కట్టలేక అప్పులు దిప్పలైపోయి నానా సంకలు నాడుతున్నాం. ఇక మా బాధలు సరిపోయినాయి, మీ దరిద్రం కొట్టి చూడాలని చెప్పి మస్తు మంది తిడుతున్నారు తెలుసా, ఫీల్ అవుతున్నారు చాలా మంది. ఇప్పుడు మనం టీవీ ఎందుకు పెడతాం? ఎంటర్టైన్మెంట్. నీ పీతి పప్పు గురించి ముచ్చడం మాకు అవసరమా? ఇప్పుడు గొడవలే ఎంటర్టైన్మెంట్ గా మార్చేలాగా బిగ్ బాస్ షో ఉంది. నువ్వు గొడవపడు, నువ్వు 100% గొడవపడు, నేను నీకు పాయింట్ మీద నువ్వు గొడవపడు, బట్ అది సరైనటువంటి రీజన్ ఉండాలి. నువ్వు అన్నం తినటానికి పోయి ప్లేట్ పట్టుకున్నావు, నువ్వు ఇప్పుడు అన్నం తినొద్దు అని అక్కడ ఉన్నటువంటి టీం లీడర్ నేను ఆర్గ్యూ చేసింది, నువ్వు దాని గురించి ఫైట్ చేయి, ఇది మంచి ఫైట్. నేను ఎందుకు తిన్నది? నేను బిగ్ బాస్ లో ఉన్నా, నేను కూడా ఒక హోస్ట్. నువ్వు మాట్లాడకు ఆయన కామర్స్ ఉంటే దాని గురించి నువ్వు మాట్లాడుకున్నప్పుడు నేను మాట్లాడతా బరాబర్, నువ్వేం చెప్పేది అదే. కానీ వీళ్ళు ఎట్టున్నారు తెలుసా, ప్రతి చిన్నదానికి ఇగో ఏంది కన్ను లేపినావు, ఏం చేతులు లేపినావు, ఏం నువ్వు నన్ను అట్లా చూస్తున్నావు, నేను ఇక్కడ కూర్చున్నప్పుడు నువ్వు అక్కడి నుంచి నన్ను అట్లనే చూస్తున్నావు అని చెప్పి ఏదో వీళ్ళు ఏందనంటే గొడవలు పెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఉంటే బుర్రలు పెట్టుకోవాలనే ఉద్దేశంతో. ఇంకోటి ఏంటంటే పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. మనం డే 1 మాట్లాడినాం బిస్కెట్ అది, ఎందుకంటే కంటెంట్ ఇప్పుడు ఒక రోజు పప్పు గురించి జరిగిందన్న, నెక్స్ట్ ఏదైనా మాట్లాడుకున్నా. ఇప్పుడు ఆ బిగ్ బాస్ హౌస్ లో ఖచ్చితంగా కంటెస్టెంట్ వల్ల అన్న నేను ఒక్కటి చెప్పిన నా మాట విను. ఇప్పుడు ఆ బిగ్ బాస్ జరిగేటప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లు, కో డైరెక్టర్లు వీళ్ళు ఇంకుంటారు వెనకాల సెట్లా ఉంటారు. లేనిది వానికి నిన్న బ్లాక్ షర్ట్ ఉన్నది, టీ షర్ట్ మీద కూర్చున్నాడు ఎవడు, మనోడు పృథ్వీనా, నిఖిల్ కింగ్ ప్లేస్ లో కూర్చున్నాడు, బ్లాక్ టీ షర్ట్ పైన ఉన్నాడు. నేను ఓపెన్ ఛాలెంజ్ కూడా బిగ్ బాస్ కి ఇచ్చిన. అవును, ఏమని ఇచ్చిన? ఆ షర్ట్ కలర్ సడన్ గా ఎట్లా మారింది మాట్లాడుతుంటే, మారలేదని అంటే నీ ఆఫీస్ కూడగని చెప్తా అన్న. దమ్ముదన్నం లేదు వాళ్ళకు, సిగ్గుతోటి చచ్చిపోయి ఉంటారు. అమ్మ ఈడేంద్ర గిన్నె ఆ పాయింట్లు అవుతున్నాడు. నిన్న మనకి ఎన్ని ఫోన్ కాల్స్ వచ్చారు మనకు తెలుసు. మనం ఎత్తను కూడా ఎత్తలేదు, బెచ్చలకు రిప్లై కూడా ఇవ్వలేదు. మనకు అనవసరం. నువ్వు ఏదైనా ఉంటే ఛానల్ ప్రకారం మాట్లాడుకో, ఓకే ఛానల్ త్రూ ఉండమని. అయితే ఇంకొక విషయము, ఇప్పుడు మనము నిఖిల్ గురించి మాట్లాడుకున్నాం. ఇట్లా ఉన్నప్పుడు లోపల కంటెస్టెంట్లు నీకు ఏం చేయకుండా ఎట్లా వస్తారు? గడిగడికి టాస్క్లు ఇస్తున్నారు కదా. ఓకే ఇప్పుడు ఏదైనా ఒకటి విశ్వంబర సినిమా చేస్తున్నప్పుడు సెట్ లో ఒక 200 మంది 300 మంది ఉంటారు. 300 మంది ఆ స్క్రీన్ లో కనబడతారా? కనబడరు. చిరంజీవి అంతే, ఆ తాలూకా ఎవరెవరుతున్నారో వారితోటి ఈ హీరో తోటి వాళ్ళు కనబడతారు తప్ప మిగతా కనబడరు. ఇక్కడ కూడా సేమ్ ఏంటంటే ఈ సెట్ లకు పోగానే అంతే ఓకే యాక్షన్ అంతే అని యాక్షన్ చెప్పేసి పక్కకు పోయి ఇదిగోండి మీరు. అయితే ఫైనల్ గా అర్థమైంది, ఆ సీన్ అర్థమైపోయింది. ఇప్పుడు నాగమణికంఠ గురించి ఫైనల్ సేపు చెప్తే నాకు ఇంత ఇరిటేట్ ఉన్నదంటే, గంటన్నర బట్టి మా నెత్తిళ్ళ రుద్దుతున్నారు మీరంటే ఇంకెంత జనాలు ఇరిటేట్ అవుతారో చూడు. నేను సన్నివేశం చెప్తున్నా, ఈ అసిస్టెంట్ డైరెక్టర్ వీళ్ళందరూ ఉండి సీన్ టు సీన్ చెప్పి వాళ్ళు పక్కకి వెళ్ళిపోయి షూట్ చేసి కొడితే వస్తుంది అంతే. అర్థమైంది, యాక్షన్ అది అందరికి తెలిసిందే. కానీ ఎందుకు ఓపెన్ అయితే లేరు కదా మన లెక్క. అదే వాళ్ళు ఓపెన్ ఇంకా అమాయకంగా అందరు చూస్తున్నారు బిగ్ బాస్ అని చూస్తున్నారు. అదే కంటిన్యూ చూస్తూనే ఉంటారు కాబట్టి ఈ సీజన్ దాని ఫ్యాక్ట్స్ అనేది మనం బయట పెట్టడానికి ఒక సంకల్పంతో వచ్చినాం కాబట్టి వాళ్ళు కప్పులుగా వచ్చారు. మనం అయ్యో మన సెట్ వెనకాల ఒకరు తిరుగుతున్నాడు చెప్పిన సరే. ఇప్పుడు ఫైనల్ గా నాగమణికంఠ గేమ్ ప్లాన్ గురించి ఏం లేదు, గేమ్ ప్లాన్ ఏం లేదు. మనం ఏం చేయాలనుకున్నా మనం సింపతి కొట్టుకుని వెళ్ళిపోవాలి. మళ్ళీ బయటకు అవుతుంది కదా. లేదు, ఐ కాంట్, నా వల్ల అవ్వట్లేదు, నేను ఎంతో ట్రై చేస్తున్నాను. ఐ నో. ఓకే డన్. మీరు కూడా చెప్పండి మీ అభిప్రాయాన్ని.